Hello everyone, welcome back to my channel. Name me Mahi. ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు మా ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను, డే ఇన్ మై లైఫ్ లాగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎర్లీగా లేచి ఫ్రెష్ అయిన వెంటనే నాకు ఒక పని అప్పచెప్పారు. అదేంటంటే మామిడాకులు కట్టడం అనమాట. ఏ పండగ వచ్చినా ముందు నేను చేసే పని అదొక్కటే. ఉగాది అంటే ఫస్ట్ పండగ కదా మనకి ఇయర్లో. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఉగాది. ఇక్కడ మాకు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అవన్నీ నేను వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. ఫస్ట్ అయితే మామిడాకులు కట్టేస్తున్నాను. ఇక్కడ ఈ గుమ్మానికి ఉన్న తోరణాలు మీరు ఎవరైనా గుర్తుపట్టారా? ఇవైతే నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చేసాయి. అప్పటి నుంచి ఇలాగే ఉంచేసామన్నమాట. తీద్దాము, వేరే పెట్టేద్దాము, పండగలకి పెడదాం అనుకుంటున్నాం కానీ తీయడం మర్చిపోతున్నాము. లుక్ అయితే మాత్రం చాలా బాగుంటున్నాయి, రియల్ ఫ్లవర్స్ లాగా. ఇంకా అవి కట్టేసిన తర్వాత నేనైతే వంటిట్లోకి వెళ్ళాను, పచ్చడి అయిపోయిందా లేదా అని చూసుకోవడానికి. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమో ఈ వీడియోలో మీకే తెలిసిపోతుంది. అన్నిసార్లు తిన్నాను అనమాట. అందరి ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం చాలా చాలా బాగా చేస్తారు. చాలా బాగా చూస్తుంది. నార్మల్గా చాలామంది వీడియోస్లో చూశాను, అందరూ ముక్కలు వేసి లేదంటే చింతపండు రసం వేసి ఇలా చేస్తున్నారు. అసలు అది ఎలా తింటారా అనిపిస్తుంది. మా ఇంట్లో పచ్చడి అయితే నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంటుంది. అసలు నేనైతే ముందుగా లేస్తే మా అమ్మ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా పచ్చడి అయితే తినేసాను. తర్వాత డప్పులు వినిపిస్తున్నాయి అనమాట. అంటే అమ్మవారు వస్తున్నారు. అంటే గరగలు మోస్తారు తెలుసా, అవి మా ఊర్లో అయితే అలాగే జరుగుతుంది. మిగతా దగ్గర ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పసుపు నీళ్ళు కాళ్ళకు పోస్తాం అనమాట. దానికోసం అని చెప్పి పసుపు నీళ్ళు కలుపుతున్నాను. అండ్ అందులో ఫ్లవర్స్ అలాగే వేపాకులు కొన్ని ఫ్లవర్స్ చింపి వేస్తున్నాను అనమాట. ఇవి కాళ్ళకు పోయాలి. అమ్మ నేను పోద్దాం అని చెప్పి బిందులో వేసుకుంటున్నాను. తర్వాత ఒక పసుపు ముద్ద కూడా పెడుతున్నాను. ఇది అమ్మవారికి పెట్టడానికి. అండ్ దానిపైన కుంకుమతో బొట్టు కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసారు, ఇంకా కిందకి వెళ్ళిపోదాం అని చెప్పి రెడీ అవుతున్నాము. సౌండ్కి వచ్చేసారు అనుకున్నాం కానీ ఇంకా రాలేదు. ఆకలేస్తుందా? ఎన్నింటికి లేసేసు? మా విస్సు హాలిడే వచ్చింది అంటే కనుక లేట్గా లెగాలని ముందు రోజే ఫిక్స్ అయి పడుకుంటుంది. ఇలాంటి సిబ్లింగ్స్ మీకు కూడా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి వాళ్ళ పేరు నాకు. కంగారుగా కిందకు వచ్చాం కానీ ఇంకా అమ్మవారు రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మా అమ్మ నన్ను ఎందుకే వీడియో తీస్తున్నాం అని తిడుతుంది. పసుపు నీళ్ళతో పాటు ఇలా బియ్యం, బెల్లం ముక్క అండ్ కొబ్బరికాయ కూడా కిందకి తీసుకొచ్చాము. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే మిగతా ఫ్లాట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళందరిలో నేను కూడా వెళ్ళి కొన్ని వాటర్ అమ్మ పోసింది, మిగిలిన నేను పోసి దండం పెట్టేసుకుంటున్నాను. మేమే కాదు ఇలా మొత్తం ఊరందరూ చేస్తారు. ఇంకా వీళ్ళు ఊరంతా కూడా తిరుగుతారనమాట. అలా మేము కూడా వెళ్ళి దండం పెట్టుకుని పైకి వచ్చేసాము. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అమ్మ నైవేద్యం పెడుతుంది అమ్మవారికి. మా ఇంట్లో ఏంటంటే పొంగు బూరెలు చేస్తారు. నాకు చాలా చాలా ఇష్టం. ఇవి తీపి బూరెలు అనమాట. ఇవి నాకు బాగా నచ్చుతాయి. మామూలుగా బూరెలు వండుతారు కదా, వాటికంటే కూడా ఇవి టేస్టీగా అనిపిస్తాయి నాకు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్స్ చేసుకోవాలి అని ఉంటుంది కదా, వాళ్ళ నుంచి వచ్చిన ఆన్వాయితీ ప్రకారం మాకైతే పొంగు బూరెలు చేసి అన్నము, తెలగపిండి కర్రీ అండ్ అలాగే ముద్దపప్పు ఇవన్నీ పెడతారు. సల్విడి వడపప్పు కూడా పెడతారు. మీరు ఎలాంటి ప్రసాదం చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. పూజ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. హారతి ఇచ్చేసింది, ధూపం కూడా వేసేసింది అమ్మ. పూజ అయిపోయిన వెంటనే ముందు ప్రసాదం టేస్ట్ చేసేసి మేమైతే గుడికి బయలుదేరాము. మేము ఈ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయిన కాడి నుంచి మాకు ఒక్క పాజిటివ్ వైబ్ ఏంటంటే ఈ వినాయకుడి గుడి అనమాట. ఫస్ట్ అక్కడే దండం పెట్టుకుంటాం, ఏ పండుగ వచ్చినా అక్కడ దండం పెట్టుకుని అలా గోకులం గుడికి వెళ్ళాము. ఇది మా ఇంటి నుంచి చాలా దగ్గర, నడుచుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, పక్కనే. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి కొంచెం తగ్గారనమాట. ఇంకా దర్శనం చేసుకొని రెడీ అయిపోదాం అని చెప్పి ఇంటికి వచ్చాను. ఇదేంటంటే ఉగాది షూట్ కోసం రెడీ అవుదాం అనుకున్నాను. ఈ శారీ గురించి చెప్పాలి మీకు. ఇది మా అమ్మమ్మ శారీ అనమాట. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి హాఫ్ శారీ చేయాలి, ఏదైనా శారీస్ ఇవ్వి అని అంటే ఈ శారీ చూపించింది. ఇది హాఫ్ శారీలో చేద్దాం కట్ చేసేసి అని చెప్పి తెచ్చాను. బట్ అమ్మ అయితే తిట్టింది, హాఫ్ శారీలో చేయొద్దు, దీన్ని కట్ చేయొద్దని. ఇంకా శారీలో కట్టుకుందాం అని చెప్పి నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేర్ చేసి కట్టుకున్నాను. ఈ శారీ మా అమ్మమ్మ 35 years ముందు కట్టుకున్న శారీ అనమాట. అప్పటి నుంచి తన దగ్గర అలాగే ఉంది. పట్టు చీర కదా, అస్సలు పాడవలేదు. షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. తర్వాత ఇక్కడ రెడీ అవుతున్నా. ఇవైతే నేను ధన్విక జ్యువెలర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి తీసుకున్నాను. ఈ నెక్ సెట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది.
పర్ఫెక్ట్ వింటేజ్ లుక్ అనమాట. ఆ శారీకి ఆ జ్యువెలరీకి కూడా చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకు. వాళ్ళ వెబ్సైట్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. వాళ్ళ దగ్గర నేను తీసుకున్న కలెక్షన్ అంతా, నా జ్యువెలరీ కలెక్షన్ అంతా ఒక వీడియో చేస్తాను. అందులో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెక్ సెట్ అయితే నేను ఆ పేజ్ నుంచి తీసుకున్నాను. MAHI25 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 25% ఆఫ్ కూడా వస్తుంది. వాళ్ళ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. తర్వాత నేను తీసుకున్న వడ్డానం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నార్మల్గా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఒకటేమో రేకు వడ్డానం తీసుకున్నాను, ఇంకొకటి నక్షి వడ్డానం అనమాట. నాకు రెండు కూడా క్వాలిటీ టాప్ నాచ్ అనిపించాయి. ఎంత బాగున్నాయి అంటే అసలు క్వాలిటీ మాత్రం నార్మల్గా ఏంటంటే మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంత క్వాలిటీ అనిపించవు కదా. ఇవి ఏంటంటే నాకు సేమ్ గోల్డ్లో ఎలా చేయించుకుంటే మనకి ఎలా వస్తాయో ఫినిషింగ్ అలాగే వచ్చాయి అనిపించింది. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ ఈ రేకు వడ్డానం ట్రై చేశాను. ఇది ఏంటంటే కృష్ణుడి బొమ్మ వచ్చిందనమాట ఎదర, అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా గ్రీన్ కలర్ శారీ మీదకి అయితే బాగుంటుందేమో ఎల్లో కానీ. తర్వాత నక్షి వడ్డానం చూపిస్తున్నాను. ఎంత గ్రాండ్గా ఉంది చూడండి అసలు. మొత్తం ఆ ఫినిషింగ్ చూడండి, లక్ష్మీదేవి బొమ్మలతో అండ్ అలాగే ఎలిఫెంట్స్తో భలే నచ్చింది నాకు. గ్రాండ్ ఈవెంట్స్కి లేదంటే పెళ్లి కూతురుగా రెడీ అయినప్పుడు కానీ ఇలాంటి వడ్డానాలు చాలా బాగుంటాయి. నాకైతే ఈ రెండు బాగా నచ్చి ఈ రెండు ఆర్డర్ చేసుకున్నాను. వీళ్ళ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కలెక్షన్ ఇంకా చాలా ఉంది, నేను కొన్ని ఇందులో చూపిస్తున్నాను. నేను సపరేట్ వీడియోలో మొత్తం వీళ్ళ దగ్గర తీసుకున్న కలెక్షన్ అంతా చూపిస్తాను. ఇప్పుడు చూపించిన నెక్ సెట్ అండ్ వడ్డానం ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే షూట్ అంతా అయిపోయింది. వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి. ఇంకా ఈవినింగ్ అమ్మ గుడికి వెళ్దాము, గుడికి తీసుకువెళ్ళమంటే ఇంకా గోగులమ్మ గుడికి, పేరెంటాలమ్మ గుడికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్ నేను మహిళా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఈ డ్రెస్ గురించి నాకు చాలా మంది ఇంకా ఇప్పటికీ లింక్ అని మెసేజ్ పెడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళ పేజ్ కూడా వీలైతే ట్యాగ్ చేస్తాను, లేదంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మహిళా కలెక్షన్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో. మార్నింగ్ చూపించాను కదా, అది గోగులమ్మ గుడి అనమాట. ఇది నైట్ టైం అనమాట. ఇంకా అక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత పేరెంటాలమ్మ గుడికి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అమ్మ అయితే చీరలు పెడుతుంది ప్రతి ఇయర్. ఇంక ఇక్కడ కూడా చీర పెట్టేసింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము పేరెంటాలమ్మ గుడికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఏంటంటే అంత రష్గా లేదు, జనాలు కూడా తగ్గారు. ఇంకా పేరెంటాలమ్మ గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంకా మేము ఒక్కలమే ఉన్నాము, వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అమ్మ అయితే ఇక్కడ చీర పెడుతుంది అమ్మవారికి. ఇలా మా ఉగాది అయితే ఎండ్ అయిందనమాట. చాలా బాగా జరిగింది. అంత బోరింగ్గా కాదు, అలా అని చాలా హడావిడిగా కాదు, చాలా ప్రశాంతంగా అయిపోయింది. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.